హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మీరు ఒక ఈవినింగ్ బ్లాగ్ ని చూస్తారు. ఈ రోజు వీడియోలో అందరికీ ఇష్టమైన ఒక స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేశాను. ఇంకా దానికి తోడు బుడ్డోడిని కూడా చదివించాను అనమాట. సో నేను వాడికి చదివించేటప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇదొచ్చేసి సోడిపిండి పిట్టు అంటాము. ఇది మెయిన్ గా గర్ల్స్ కి చాలా మంచిది. యాక్చువల్ గా పిఎంఎస్ టైంలోని ఓవర్ బ్లీడ్ అయినా, బ్యాక్ పెయిన్ వచ్చినా ఇది తింటే కంట్రోల్ అవుతుంది. మంత్లీ పిఎంఎస్ టైంలో ఇది తినడం చాలా మంచిది. సో దట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి బ్యాక్ పెయిన్ కానీ, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం కానీ సోడిపిండి పిట్టు ఆడపిల్లలనే కాదు మగవాళ్ళైనా తినొచ్చు. చక్కగా బోన్ స్ట్రెంత్ కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక 4 years బ్యాకే నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి. వీలైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెతికి, లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్ లో మీకు క్లియర్ గా రెసిపీ చూపిస్తాను. ఆ టైంలో నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండింది, అందుకనే అత్తయ్య ఇది ప్రిపేర్ చేసింది అనమాట. ఈ రెసిపీ నాకు, డాడీకి, బుడ్డోడికి చాలా ఇష్టము. చక్కగా ఒక బౌల్లో వేసుకొని ముగ్గురం తినేసామన్నమాట. అండ్ ఐ థింక్ అప్పుడు గుడ్ ఫ్రైడే అనుకుంటాను. సో అందుకనే బ్యాక్ ఎండ్ లో ప్రేయర్స్ అన్ని రన్ అవుతూ ఉన్నాయి. అండ్ మీలో ఎంత మంది ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఈస్టర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఈ రోజు ఈవినింగ్ స్నాక్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు అత్తయ్య ఇడ్లీ రుబ్బుంది, కావాలంటే ఇడ్లీ వేసుకోండి అన్నది. టిఫిన్ లో ఇడ్లీ అంటేనే ఎంతో కష్టంగా తింటాను, అలాంటిది ఈవినింగ్ స్నాక్ కూడా ఇడ్లీ అంటే నా వల్ల కాదు. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇడ్లీ రుబ్బుతో పునుగులు వేద్దామని అనుకున్నాను. సో దానికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసం అని కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నా. ఈ లోపు నా లిటిల్ క్యూట్ హెల్పర్ వచ్చేసాడు అనమాట నాకు హెల్ప్ చేయడానికి. సో ఇప్పుడు బుడ్డోడు కట్ చేసేసి ఇస్తే చట్నీ చేస్తాను. ఇంకా అలా బాబుగారు కొబ్బరి ముక్కలు కట్ చేసి ఇచ్చారు. నేను ఇక్కడ చట్నీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాండీలో జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు, ఇంకా దానికి తోడు 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో మెయిన్ టేస్ట్ అల్లం అనమాట. మీరు ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోనే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, లేదు మీ దగ్గర ఉన్నాయి అంటే పండు మిర్చి అని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పండు మిర్చి ఉంది కాబట్టి నేను ఒక 3 పండు మిరపకాయలు యాడ్ చేశాను. ఇంకా ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టేయండి. ఇది చల్లగా అయిన తర్వాత రిమైనింగ్ చట్నీ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను. చట్నీ కోసం చల్లగా అయ్యే లోపు మనం పునుగులు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం పునుగులు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని ఇడ్లీ రుబ్బు యాడ్ చేసుకోవాలి. ఇది దాదాపుగా ఒక 2 రోజులు అయింది ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి. సో లాస్ట్ ఇంకా మిగిలిపోయిన ఇడ్లీ రుబ్బుతోని నేను ఇప్పుడు పునుగులు వేస్తున్నాను అనమాట. సో ఆ ఇడ్లీ బ్యాటర్ లోని మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో చాలా మంది మైదా యాడ్ చేస్తారు, కానీ అంత హెల్దీ కాదండి. మీరు వీలైనంత వరకు మైదాని అవాయిడ్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏమీ డిఫరెన్స్ ఉండదు, అంతే టేస్టీగా ఉంటాయి. సో ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్ని యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టిన పుట్నాల పప్పు అదంతా కూడా చల్లగా అయిపోయింది. సో అవన్నీ కూడా ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని అందులోనే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను. ఇది నేను ఫ్రై ఏం చేయలేదు, డైరెక్ట్ గా పీసెస్ కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఫస్ట్ నార్మల్ గా బ్లెండ్ చేయండి కోర్స్ లాగా. ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను అని, దానికి రేషియోగా 2 కప్స్ కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు చూపించిన రెసిపీ యాజ్ ఇట్ ఈస్ మీరు గనక ఫాలో అయ్యి చేస్తే సేమ్ ఇంకా టిఫిన్ బండి దగ్గర చట్నీ ఎలా అయితే ఉంటుందో దాని టేస్టే ఉంటది అనమాట. ఒకసారి డెఫినెట్ గా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు చట్నీ చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్నాను.
పునుగులు వేయడం కోసమని డీప్ ఫ్రైకి ఆయిల్ పక్కకు పెట్టేశాను కదా, అది వేడయ్యే లోపు ఇక్కడ చట్నీ అంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే పునుగులకి ఇంత చట్నీ అవసరం లేదు, అందుకనే ఈ చట్నీ గ్రైండర్ వేసేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టి చట్నీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చట్నీ అంతా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పునుగులకి కావాల్సినంత చట్నీని మాత్రం అదే గ్రైండర్ లో ఉంచేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అని వాటర్ యాడ్ చేశాను. సో ఇక్కడతో పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. కొన్ని చట్నీస్ కి లాస్ట్ లో తాలింపు పెడతారు కదా, బట్ ఈ చట్నీకి తాలింపు అవసరం లేదు, ఇలానే తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసేసరికి ఒక 5 minutes అనే టైం పడుతుంది, బట్ వీడియో షూట్ చేస్తూ చేశాను కదా ఈ రోజు, అందుకనే ఒక 10 నిమిషాల పాటు టైం పట్టింది. ఈ లోపు పునుగులు బ్యాటర్ కోసమని మనం ఇడ్లీ రుబ్బులోని గోధుమ పిండి అది వేసి కలిపాం కదా, అది కూడా ఈ 10 నిమిషాల్లో బాగా నానిందనమాట. ఇలా పునుగులు బోండాలు వేసినప్పుడు కొంతమంది తినే సోడా కూడా వేస్తారనమాట బ్యాటర్ లోని, దానివల్ల ఇంకా బాగా పొంగుతాయని. ఆ తినే సోడా హెల్త్ కి అసలు మంచిది కాదు, ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం బ్యాటర్ ని ఒక 10 నిమిషాలు పక్కకు పెడితే అదే బాగా పొంగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, వేడివేడిగా మరుగుతున్న నూనెలో నేను బ్యాటర్ చిన్న చిన్న డంప్లింగ్స్ లాగా యాడ్ చేశాను కదా. పునుగులు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే పైనంతా వేగి లోపల మాత్రం ఇంకా అలా పచ్చి పచ్చిగానే ఉంటది అనమాట. అలా పచ్చి పచ్చిగా తినడం వల్ల కడుపు కూడా నొప్పి వస్తుంది. కాబట్టి ఆ పునుగంతా ఈవెన్ గా వేగాలి అంటే మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ లో కనుక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చక్కగా పునుగులు వేగుతాయి. ఇంకా ఇలా ఫ్రై అయిన వాటిని డిష్ అవుట్ చేసేసుకోవడమే, అంతే వేడివేడిగా పునుగులు కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఇంట్లో కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేయడం చాలా వరకు తగ్గించేసాననే చెప్పాలి. ఏమంటే ఆయిలీ ఫుడ్ తింటుంటే డాడీకి గుండెల్లో మంట రావడము అలా అవుతుంది. ఎప్పుడో ఒక్కసారి దట్టు ఈ రోజు బుడ్డోడు పునుగులు కావాలమ్మా అని అడిగాడు. సో సరేలే వాడు అలా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి బయట నుంచి తెప్పించకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని అన్నాను. ఏ ఫుడ్ అయినా ఇంట్లో ప్రిపేర్ చేస్తే డాడీ ఇష్టంగా తింటారనమాట, బయట నుంచి తీసుకొచ్చేది అంత ఇష్టంగా తినరు. ఈ రోజు మీరు చెప్తే నమ్మరు, పునుగులు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయి అన్నట్టు లెక్క మీద బ్యాటర్ ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక 2 వాయిలు వేసి ఒక వాయి డాడీకి ఇంకొక వాయి బుడ్డోడికి పెట్టేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నాకు, అమ్మకి, అత్తయ్యకి అండ్ నా హౌస్ హెల్పర్ కి, మా నలుగురికి వేస్తున్నానా. ఈ లోపే వీళ్ళిద్దరూ మళ్ళీ పునుగులు కావాలని అడిగారనమాట. అంత బాగున్నాయి ఈ పునుగులు అయితే. వేడి వేడి పునుగులు, బయటంతా క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగున్నాయి. ఒక్క చుక్క నూనె కూడా పీల్చలేదు. ఇంకా దానికి కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే మంచిగా కుక్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఇంట్లోనే చేసి పెట్టండి అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకే కుదరదు. నేను ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను, అప్పుడే వీడియోస్ లో మీకు చూపిస్తాను. బట్ ఈ మధ్య రెగ్యులర్ గా ట్రై చేస్తున్నాను అనమాట బుడ్డోడికి ఈవినింగ్ స్నాక్ నేనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టడానికి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా మీకు చూపిస్తాను ఇంకా కొన్ని స్నాక్ ఆప్షన్స్. అలా మంచిగా అందరం ఈవినింగ్ స్నాక్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బుడ్డోడిని చదివించడానికి అని చెప్పేసి ఈ 2 బుక్స్ తీసుకున్నాను. బికాస్ బుడ్డోడు చదువుతున్న స్కూల్లోని ఎవ్రీథింగ్ ఈస్ ఓరల్, నో రిటర్న్ వర్క్ ఇస్ గివెన్. వాళ్ళ స్కూల్ వరకు దట్ ఈస్ ఓకే, కంప్లీట్లీ గుడ్ అండ్ ఫైన్. బట్ బయట స్కూల్స్ లో అలా కాదు కదా. ఈవెన్ ఎల్కేజీ చదువుతున్న పిల్లలైనా దే హ్యావ్ టు నో హౌ టు రైట్ ద లెటర్స్, వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వాడికి కూడా నేను ఇంట్లో నెమ్మదిగా హ్యాండ్ రైటింగ్ నేర్పిద్దామని చెప్పేసి ఈ 2 కాపీ బుక్స్ అయితే తీసుకున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ నా చిన్నప్పుడు మా డాడీ నా కోసం ఇలాంటి కాపీ రైటింగ్ బుక్స్ ఎన్ని తీసుకొచ్చేవారో తెలుసా. నాకు చిన్నప్పుడు ఈవెన్ 4th క్లాస్ వరకు హ్యాండ్ రైటింగ్ అసలు బాగుండేది కాదు. బట్ నా ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే బీనా టీచర్ ఉన్నారో ఆవిడ కంటిన్యూస్ గా నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పించేవారు. ఈవెన్ డాడీకి కాపీ రైటింగ్ బుక్స్ తీసుకోమని ఆవిడే సజెస్ట్ చేశారనమాట. సో షీ యూస్ టు టెల్ డాడీ దట్ ఎవ్రీ డే ఒక పేపర్ తనతో రాయించండి అని చెప్పి. సో డాడీ యూస్ టు సిట్ బిహైండ్ మీ అండ్ హీ యూస్ టు మేక్ మీ రైట్ ఆల్ దీస్ లెటర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేర్ విల్ బి అ ప్రాబ్లమ్ ఆఫ్ టాకింగ్ ఇన్ తెలుగు అండ్ రైటింగ్ ఇన్ తెలుగు. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎస్ తెలుగు ఇస్ మ్యాండేటరీ అన్నప్పుడు నేను ఈలు నేర్చుకున్నాను. చెప్తే నవ్వుతారేమో, 10th క్లాస్ లో నాకు మా నాన్న పక్కన కూర్చోబెట్టి ఈలు నేర్పించారు తెలుసా. అప్పటి వరకు నేను తెలుగు మీద అంతా కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. స్టిల్ ఈ రోజుకి బుడ్డోడికి ఈలు నేర్పించాలంటే డాడీ ఈ అక్షరం తర్వాత ఈ అక్షరం వస్తుందా, ఇది తర్వాత ఇదేనా అని అడుగుతూ ఉంటాను. అంత కన్ఫ్యూజన్ నాకు తెలుగు అంటే. బట్ బుడ్డోడికి మాత్రం అలా అవ్వకుండా ఫస్ట్ నుంచి తెలుగు మంచిగా నేర్పిద్దామని అనుకుంటున్నాను. నాకు రాకపోయినా అట్లీస్ట్ హీఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ గ్రాండ్ పేరెంట్స్, ఐదర్ అత్తయ్య గానీ డాడీ గానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని నేర్పించమని చెప్దామని అనుకుంటున్నాను ఈ సమ్మర్ హాలిడేస్ లో. సో తెలుగు ఎలా నేర్పిస్తున్నాను అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంగ్లీష్ లెటర్స్ అందరూ బాగానే రాసిస్తారు, బట్ ఆ 4 రూల్ బుక్ లోని ప్రాపర్ గా రాయడం రావాలి.
వీడు రాస్తున్నది చాలా బేసిక్ హ్యాండ్ రైటింగ్ బుక్ అన్నమాట. సో చిన్నపిల్లలకి ఎవరికైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బుక్ తో స్టార్ట్ చేయండి. డైరెక్ట్ గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ మాత్రం వాళ్ళకి నేర్పిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఈ బుక్స్ లో అలవాటు అయితేనే మనకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా నెమ్మదిగా ఈజీగా వస్తుంది. ఈ హ్యాండ్ రైటింగ్ బుక్ లో కూడా వన్స్ వాళ్ళు రాసింది ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఎరేస్ చేసి నెమ్మదిగా రాయడం అలవాటు చేయించండి. కొంతమంది పిల్లలు మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తారు. నా కొడుకు కూడా అంతే. బట్ ఆ టైంలో ఎంత ఓపిక్ గా ఉండి మనం ఆన్సర్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. నేనైతే ఇంకా సరేలే వాళ్ళ స్కూల్లో వీడికి అలవాటు లేదు కదా అనే థాట్ లో వెళ్ళిపోతాను అనమాట. సో దట్ నాకు అంత కోపం రాదు. వాళ్ళ స్కూల్లో కనుక అలవాటు ఉండి వీడు ఈ వేషాలు వేస్తే అప్పుడు కోపం వచ్చేదేమో. బట్ వాళ్ళ స్కూల్లో అలవాటు లేదు కాబట్టి నేను మాన్యువల్ గా నా అంతలు నేను అలవాటు చేస్తున్నాను. పర్వాలేదు, వాడు చెయ్యి పట్టుకొని రాయించకపోయినా వాడు ఈ మాత్రం రాశాడంటే దానికి నేను చాలా హ్యాపీ. ఇంకా మళ్ళీ ఫోర్స్ చేయను అనమాట. ఒక 2 days వరకు వీడు నేను చదివించను. ఈ ఒక్క పేపర్ ఈ రోజు రాశాడు కదా, మళ్ళీ ఒక 2 days తర్వాత నెక్స్ట్ పేపర్ రాయిస్తాను. కిండర్ గార్డెన్ చదువుతున్న కిడ్స్, మెయిన్ గా ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మరీ అంత ఫోర్స్ చేయొద్దు. బేసిక్స్ నేర్పిస్తే సరిపోతుంది. మరీ మీరు చదువుకోకపోతే లైఫే లేదు అన్నట్టు వాళ్ళని ఫస్ట్ నుంచి మనం బుర్రలో పెట్టేసాం అనుకోండి, ఇంకా ఏకంగా చదవడం మానేస్తారు. అలా కాకుండా గివ్ దమ్ సమ్ లిబర్టీ, ఫ్రీడమ్, టైమ్, సో దట్ దే విల్ అడ్జస్ట్ అకార్డింగ్లీ. ఓకే, అమ్మ ఒక 2 days తర్వాత అడుగుతుంది కదా, ఈ రోజు రాసుకుందామని వాళ్ళంతా వాళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనం ఎంత ఫోర్స్ఫుల్ గా వాళ్ళని కూర్చోబెట్టి చదివించినా వాళ్ళ బుర్రకు ఎక్కదు. అదే కనుక ఒక 2 నిమిషాలు వాళ్ళు ఇంట్రెస్ట్ గా కూర్చొని వాళ్ళంతా వాళ్ళే వచ్చి చదివితే చాలా ఈజీగా బుర్రకు ఎక్కుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ట్రిక్. మనం అలా ఫాలో అవ్వాలి, కానీ బలవంతంగా కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళకి చదువు రాదండి. సో అదండి విషయం. నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను బుడ్డోడు చదువు విషయంలో. నేనైతే అదే ఫాలో అవుతాను. నాకు అది వర్కౌట్ అయ్యింది. మీరు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో వర్కౌట్ అవ్వకపోయినా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. And please do subscribe to our channel. Don't forget to press the bell icon for more videos. And kids ని చదివించే విషయంలో మీకు ఏమైనా వర్క్ అయిన ట్రిక్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దట్ అది నాకైనా హెల్ప్ అవ్వచ్చు, లేకపోతే కామెంట్స్ చదివే మన సబ్స్క్రైబర్స్ కైనా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.